ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సార్, ఈ రోజు కళ్యాణ్ గారిది రోడ్ షో జరుగుతుంది పిఠాపురం వాస్తులుగా. పిఠాపురం జనసేన నాయకుల కింద మీ స్పందన ఎలా ఉంది? ఇక్కడ ఇది రోడ్ షో అని కంటే ఒక జన సముద్రం నడుస్తున్నట్టుగా ఉంటుందండి. రోడ్డు షో అనొద్దు, జన సముద్రమే నడుస్తున్నట్టుగానే ఉంటుంది. పిఠాపురంలో పుట్టడమే మా అదృష్టం అనుకుంటున్నాం. మా నాయకుడు మాకు వచ్చి మంచి చేస్తానని కదా, మా నాయకుడు మా దగ్గర పోటీ చేస్తానని భావనతో మేము ఉన్నామండి. ఇక్కడ ఒక పార్టీని చూసాం, అలాగే ఇంకో పార్టీని చూసాం, చాలా పార్టీలు చూసాం. కానీ ఇలాగా ప్రజలకు నేను చేస్తాను, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రైతులకు ఇస్తాను, అలాగే ఒక రూపాయి కావాలంటే నా జేబులో తీసిస్తానని నాయకుడు ఎవడూ లేడండి. నాకు నేను మీకు సేవ మాత్రమే చేస్తాను, మీ నుంచి నేను ఏమీ కోరుకోను అనే నాయకుడిని మొట్టమొదటిగా మేము చూస్తున్నాం. మా నాయకుడిని నెగ్గించుకోవడం మా ధర్మం. నెగ్గించుకోవడం గురించే మేము కృషి చేస్తాం. ప్రతి నిమిషం ఆయన విజయానికే మేము తోడ్పడతాం. వేరే భావన కానీ వేరేది కానీ. ఒకడు అంటాడు 1000 రూపాయలు ఇస్తే వచ్చాడు, ఒకడు 500 ఇస్తే వచ్చాడు, ఒకడు 200 ఇస్తే వచ్చాడు అంటాడు. అసలు ఇక్కడ డబ్బులు తీసుకుని వద్దామని వాళ్ళు ఎవరు లేదండి. పూర్తిగా సంతృప్తిగా తిరుగుతున్నారు. ఎవరు కూడా ఆనందంగా మాది పార్టీ అనే భావనతో తిరుగుతున్నారండి. కాబట్టి ఈ విజయాన్ని ఎవరి వల్ల ఆపడం ఎవరు సాధ్యం కాదు. ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా సరే ఓటుని తగ్గించడం కానీ విజయాన్ని ఆపడం కానీ ఎవరి తరమో కాదండి. మేము 1,00,000 ఓట్ల మెజారిటీతో నెగ్గించుకోవాలన్న భావనతో ముందడుగు వేస్తున్నాం. అంటే ఇక్కడ జనసేనకు ఓన్లీ యూత్ పవర్, ఇక్కడ ఓన్లీ కుర్రాలు మాత్రం ఉంటారని చెప్పి అంటారు. అంటే మీరు ఏ విధంగా చూసారు? అంటే ఓన్లీ యూత్ తోటే మీకు సపోర్ట్ చేస్తున్నా, లేకపోతే అన్ని వర్గాలు మీతో ఉన్నాయా? ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు దాటి పైబడి ఉన్నాయండి. నేనే ఎలా మాట్లాడితే కుర్రోళ్ళు ఎలా మాట్లాడతారంటారు? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అంటే ప్రజానికని తెలియదు కదండి. అంటే మీరు చూస్తున్నారు, అంటే మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ కూడా జనసేన అంటే తిరుగుతున్నారా అని అడుగుతున్నారు. అంటే మీ భావన, మీరు ఒక టీవీని నడుపుతున్న వాళ్ళు ప్రజానికానికి కానీ వాటర్ కానీ తెలియదు అని కూడా మీ భ్రమ అవుతే తప్పితే వేరే ఏమి ఉండదండి. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు, అన్ని భావాలు తెలుసు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలుసు. ఆ దుర్మార్గాల నుంచి, ఆ నీచం నుంచి బయటపడాలనే భావనతోనే ఉన్నారు ప్రతి ఒక్కరు. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని కసిగా ఎదురు చూస్తున్నారు ఓటు వేయడం గురించి. అంతే తప్పితే వేరే ఏమీ లేదండి. ఆ భావన అంతే వాళ్ళు. అంటే ఈ రోజు జనసేన జన సముద్రం కింద మారిందని చెప్పి అంటున్నారు పవన్ గారి రాకతో. రేపు ఇదే ప్లేస్ కి జగన్ గారు వస్తున్నారు, ఎలా ఉంటది అప్పుడు? జగన్ గారు వస్తే ఖచ్చితంగా పలావ్ పొట్లాలు, మందు వీటికి ఆధారపడి వస్తారు తప్పితే కూల్ డబ్బులకి వస్తారు తప్పితే మాకులాగా స్వతంత్రంగా వచ్చి మా బాటిల్ మేము కొనుక్కుని మా తిండి మేము తిని వచ్చి సేవ చేసే కార్యకర్తలు ఎవ్వరూ ఉండరు. 5 సంవత్సరాలు చూశారు కదండి, ఇక ముందు చూడలేరు ఎవరు. నేను అంటే మీ డబ్బులతో మీరే మీ వాటర్ బాటిల్ కొనుక్కొని మీరు డబ్బులు తినడానికి కూడా మీరే పెట్టుకుని మీరు వస్తున్నారు. కానీ వాళ్ళతో డబ్బులు పెట్టాలి, బిర్యానీ గట్రా పెడతా కానీ రానంటారు వాళ్ళు. రారు, వాళ్ళకి ఎవరు రారండి. అలాగే మీరు చెప్పండి. నా పేరు ప్రభాకరమ్మ. నేను పిఠాపురం కుక్కుడేశ్వర దేవస్థానం చైర్మన్ ని. ఈ కుక్కుడేశ్వర దేవస్థానం అన్నది పిఠాపురం నియోజకవర్గానికి పెద్ద గుడి. నేను రీసెంట్ గా నాగబాబు సమక్షంలో మొన్న 6వ తారీఖు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక దేవస్థానం చైర్మన్ గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఏదైతే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఒక 500 కోట్లతో టెంపుల్ సిటీ కింద డెవలప్ చేస్తారనేసి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఈ పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఒక కాశీగా లేదంటే ఒక అయోధ్యగా చూడాలనే ఉద్దేశంతో పిఠాపురం ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దత్తపుత్రుడు అనేవాడు. ఆ మాట ఇవాళ పైన తదాస్తు దేవతలు తదాస్తున్నారు. దాని గురించే ఇవాళ దత్తుడు నిలవై ఉన్న, దత్తుడు ఇక్కడ తిరిగిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు దత్తుడి ఆశీస్సులతో ఈ రోజు అధిక మెజార్టీతో పిఠాపురం నెగ్గబోతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ మీరు చూశారు. ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు కూడా అంతమంది జనాలు వచ్చి ఉండరు. ఇక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ బలలో వాళ్ళు సొంతంగా పిట్టులు కొట్టించుకొని వాళ్ళ డబ్బులతో వాటర్ బాటిల్ కొనుక్కొని స్వచ్ఛందంగా వస్తారు. ఈ పార్టీకి ఉన్న గొప్పతనం అది. అదే మిగిలిన పార్టీలు ఎవరైనా సరే ఏం చేయాలన్నా సరే 400 కూలి ఇచ్చి ఒక పొలావ్ ప్యాకెట్ ఇచ్చి మందు బాటిల్ వస్తే కానీ రారు. జనసేనకి ఇతర పార్టీలకు ఉన్న తేడా అది. ఈ రోజు నామినేషన్ అన్నప్పుడే చాలా జనం వచ్చారు, ఒక జన సముద్రం కింద. దాని తల్లదంతా అంటారు, లేకపోతే ఆ రేంజ్ లో ఉంటది అంటారు? ఇది కూడా దానికి మించి ఉంటదనే చూసారు కదా. ఇంత మనుగడలో కూడా ఎవరు కూడా వచ్చిన ఎవరు కూడా కదలలేదు. అందరూ
అందరూ కూడా అలాగే ఎండలో నిలబడి ఉన్నారు. అదే పేమెంట్ బ్యాచ్ అయితే ఎప్పటికల్లా పక్కకు పోను. పవన్ కళ్యాణ్ గారికి అందరు గుండెల్లో ఉంటాడండి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే చిరంజీవి గారు ఉన్నారో చిరంజీవి గారికి వేరే భక్తులు వేరే అభిమానులు అదే దృష్టితో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడి నుంచి నెగ్గించుకొని పిఠాపురం చరిత్రలో ఇది ఒక గొప్ప విజయం కింద సువర్ణాధ్యాయంతో లిఖింపబడుతుందని కూడా మీకు మీడియా పూర్వకంగా చెప్తున్నాం. అంటే ఒక వార్త అయితే బాగా సర్క్యులేట్ అవుతుందండి. అది ఏంటంటే ప్రజలే కాదు వైసీపీలో ఉన్న వంగ గీత వెనక తిరుగుతున్న సగం మంది కూడా జనసేనకు ఓటు వేస్తారని చెప్పి జరుగుతుంది. దానికి నిదర్శనం నేను మొన్న దాకా మా గురువు దైవం అయినట్టు పెన్నెం దొరబాబు గారు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆయనకి ఆయనతో నా అనుబంధం 25 సంవత్సరాలు. దాన్ని కూడా తెంచుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను బయట రావడం జరిగింది. ఏదైతే వంగ గీత విశ్వనాథ్ గారు ఉన్నారో ఆవిడ చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఆవిడ పక్కన ఉన్న కోటరీ గాని లేదంటే ఇవాళ కడప నుంచి వచ్చి ఎవరైతే షేక్ బాబ్జన్ అనే ఒక వ్యక్తి ఈ పిఠాపురానికి అబ్జర్వర్ వచ్చి పిఠాపురం రాజకీయాన్ని సర్వనాశనం చేసి కడప వాళ్ళతో ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు. ఎవరైతే పూర్వం నుంచి కూడా ఇక్కడ నాయకులతో ఈ రాజకీయం చేయించుంటే ఆవిడ బెటర్ గా ఉన్నాం. కానీ ఎక్కడి నుంచి కడప నుంచి చిత్తూరు నుంచి అనంతపురం నుంచి జనాలను తీసుకొచ్చి ఇక్కడ మా మీద రౌడీ విజయం చేస్తుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి. ఇవాళ కేవలం గీత గారు ఓడిపోయిన కారణం ఎవరైతే ఈ పిఠాపురానికి అబ్జర్వర్ గా ఉన్నాడో షేక్ బాబ్జన్ అతని వల్ల ఇవాళ గీత గారు ఓడిపోతున్నారనేసి నేను గంట పదంగా చెప్పాను. అంతేకాకుండా వైసీపీ పార్టీని 10 సంవత్సరాల నుంచి భుజాల మీద మోసిన గౌరవ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు గారిని పక్కన పెట్టి గీత మేడం గారిని పక్కన పెట్టి మొత్తం ఎలక్షన్ అంతా కూడా ఆ రాయలసీమ రౌడీలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే పిఠాపురం ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ అనే ఒక దేవుణ్ణి భుజాల మీద మోస్తూ ఆయన్ని రాబోయే రోజుల్లో అసెంబ్లీకి పంపించి భారీ మెజారిటీతో నెగ్గిస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇంకో వార్త వస్తుందన్న ఏంటంటే 2029కి ఎవరో కడప నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే కింద ఉంటారు. ఇప్పుడున్న ప్రస్తుతం దొరబాబు గారు కానీ లేకపోతే వంగ గీత గారు కానీ ఎలక్షన్ అయిన అంటే జనసేనకు వస్తారని చెప్పి జరుగుతుంది. నిజం అంటారు అది కరెక్ట్ కాదండి. వచ్చేలా ఉంటే మా ఎమ్మెల్యే గారికి అసలు జనసేన టికెట్ ఇస్తున్నారు. ఆయన అలా కాకుండా పార్టీ కట్టుబడే ఉన్నారు. అలాగే మేడం గారు కూడా అంత బేగా బయటకు వచ్చే వ్యక్తి కాదు. ఆవిడ కూడా చాలా జెన్యూన్ గా ఉన్న వ్యక్తి. కాకపోతే అక్కడ ఉన్న ఆ లోకల్ ఉన్న కౌన్సిల్ బాధపడలేక మేము బయటకు వచ్చాం. కానీ నాలాగ బాధ్యతలు పార్టీలో చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్నా సరే ఓటు మటుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వేస్తారనేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే కళ్యాణ్ గారు బహిరంగంగా ఆహ్వానించారు కదా మా ఆడబడుచు వంగ గీత గారు. ఇప్పుడు కాకుండా ఎప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేస్తారా అని చెప్పాను. ఏమో భవిష్యత్తు రాజకీయాల్లో శాశ్వత శత్రువు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు. ఈ వాళ్ళ మిత్రులైన శత్రువులు అవుతారు, శత్రువులైన మిత్రులు అవుతారు. ఏదైనా సరే ఈ దత్తుడు దయతో భవిష్యత్తులో మేడం గారు కూడా చిరంజీవి గారి ఆశీస్సులతో అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పిఠాపురంలో నుంచి మేడం గారు ఈ కాకినాడ నియోజకవర్గంలో ఎక్కడో దిక్కు నుంచి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏదో స్థానం నుంచి మేడం గారు జనసేన తరపున ఎమ్మెల్యే అయ్యి ఓ మినిస్టర్ అయ్యి మొత్తం డెవలప్ చేయాలనేసి ఆవిడ మంచి విజన్ ఉన్న వ్యక్తి ఆవిడ గీత గారు. భవిష్యత్తులో ఆవిడ మంచి పదవులు ఆశించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏదేమైనా సరే ఇక్కడ పిఠాపురంలో కళ్యాణ్ గారి గెలుపు తథ్యం అంటారు మీరైతే కనుక. నల్లేరు మీద నడకంటారు కదా, ఇది శాసనం, దత్తుడి శాసనం, శిలాశాసనం. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారిని అధిక మెజార్టీతో మేమందరం కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన ఉన్నారండి. కంపల్సరీ చిరంజీవి గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో నెగ్గించుకుంటామనేసి ఈ మా పిఠాపురం ప్రజల తరపున తెలియజేస్తున్నాం. పాయకురపేట నియోజకవర్గం అంటే పాయకురపేటకి పిఠాపురానికి చాలా దూరం అవుతుంది. ఆ దూరం తగ్గించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మీ సిస్టమ్ తో ఇక్కడికి వచ్చారు. అవునండి. మీరు ఎలా ఉందండి ఇక్కడ పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న విషయం? అంటే ఈ రోజు రోడ్ షో జరుగుతుంది, మీరు పొద్దున వచ్చి ఉంటారు. అంటే ఇక్కడ పీపుల్ తో మాట్లాడేది ఏమన్నా వాళ్ళ ప్రజల స్పందన అలా ఉంది? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడు తన సొంత డబ్బులతో ఎవరో ఇచ్చిన డబ్బులతో కాదు, మా సొంత డబ్బులతో మా సొంత కట్టాలతో ఎక్కడ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా నుండి మేము ఇక్కడికి విచ్చేసాం. ఇక్కడ పాకిరపేట పిఠాపురం నియోజకవర్గంలో సుమారుగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని కొన్ని గ్రామాలకు మేము వెళ్ళాం. వెళ్తే ప్రతి గ్రామంలోనే కాడ
ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్కరు అన్ని వర్గాలు అన్ని కులాల వారు ఒకటే మాట చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని బల్లాకులంగా చెప్పారు. అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు రావని బహిరంగంగా చెప్తున్నారు. అది అంటే ఇక్కడ కళ్యాణ్ గారు గెలిపి ఇక్కడ పక్కా అయిపోయింది అంటారు. 100% మా పాకిరేపేట నియోజకవర్గం తరఫున మా పాకిరేపేట సీనియర్ నాయకులు తోట నాగేశ్ గారు ప్రతి 4 మండలాల్లోనూ ముఖ్య నాయకులందరినీ కొద్ది మీకు తెలిసిన చుట్టాల బంధువులు ఉన్నారు కాబట్టి ఆ గ్రామాలకు వెళ్లి మన బంధువులకి మన యొక్క రాష్ట్రీయ పరిస్థితులు వివరించి ఎలాగైనా సరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయాలన్న విధంగా మా నాయకుడు తోట నాగేశ్ గారు మమ్మల్ని పంపించారు. మేము ఇక్కడ పిఠాపురం 4 గ్రామాలకి తిరిగాం. ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏది ఏమైనా సరే పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఉమ్మడి కూటమి 100కి 100% కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 170 160 నుండి 170 సీట్లతో మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. జై జనసేన. జనసేనకి పక్కా జనసేన అంటే దత్తపుత్రుడు అన్నాడు కదన్నా, డైరెక్ట్ గా దత్తుడికి పుత్రుడు ఏంటి అన్న పవన్ కళ్యాణ్ గారు. అన్న ప్యాకేజ్ స్టార్ అన్నారు కదా, ఇంత లక్షలాది మంది ప్రజల్ని ఇంత అభిమానాన్ని ప్యాకేజీ రూపంలో మేము ఇస్తున్నాం అన్న కళ్యాణ్ గారికి. అందుకు ఆయన మేము ఇచ్చి ప్యాకేజీని అతను గౌరవంగా తీసుకుంటున్నారు. అలా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం. నా పేరు కోన గణరాజు. ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి కింద కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ కళ్యాణ్ గారు చూడడానికి ఇక్కడ చాలా మంది జనం అయితే వస్తున్నారు. ఎలా ఉంటుంది ఈసారి పిఠాపురం? ఇంచుమించుగా 60-70 వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అధిక మెజార్టీతో పిఠాపురం నుంచి నెక్కుతారు. అంటే ఇక్కడ వంగ గీత గారు అలాగే ఇక్కడ చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా ఓటుకి డబ్బులు ఇస్తున్నారని చెప్పి జరుగుతుంది. దాని మీద అలా కట్టుకోండి కదా. అదంతా అవాస్తవం. ఎవరికి ₹1 కూడా ఇవ్వట్లేదు. స్వచ్ఛందంగా వచ్చిన వీళ్ళంతా కూడా ఎవరికి కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి జనాలందరినీ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏ ఒక్కరికి ₹1 డబ్బులు కూడా ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు లేదు. మార్నింగ్ 7:30 నుంచి ఇదే జనం ఇదే క్లౌడ్ ఇలాగా ఏ జంక్షన్ లో చూసినా ఇలాగ ఉన్నారు. వాళ్ళు ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు అంట కదా. వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ జనసేనకి అయితే కొనే పని లేదు. కొనకుండా మాత్రం మెజార్టీ 70 నుంచి 80 వేలు గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ వస్తుంది. అంటే ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ తరపున తిరిగిన వాళ్ళు కూడా రేపు పొద్దున జనసేన ఓటింగ్ టైంకి వచ్చేసరికి అందరూ సగం మంది జనసేనకి ఓటేస్తామని చెప్పి జరుగుతుంది. అది 100కి 100%. ఆల్రెడీ చాలా మంది కూడా జనసేనకి డైరెక్ట్ గానే పనిచేస్తున్నారు. ఇప్పుడు వరకు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఇప్పటికి జనసేనకి పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారు. దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. ఇప్పుడు ఏది ఎలాగైనా సరే ఇక్కడ కళ్యాణ్ గారికి వెళ్ళిపోయి 50 వేలు మెజార్టీ పైన అంటారు. 60-70 100%. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము చెన్నై నుంచి వస్తున్నాం. మన జనసేన పార్టీ చెన్నై గ్రూప్ నుంచి వస్తున్నాం. అయితే ఇవాళ పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ఉందని తెలిసింది. సో 2 రోజుల ముందే బయలుదేరి వచ్చేసాం. అయితే నాట్ ఓన్లీ చెన్నై అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా పిఠాపురాన్ని చాలా డిఫరెంట్ వేలో చూస్తున్నారు. ఓటర్లని పిఠాపురం ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించి వంగ గీత గారిని ఓడించి పవన్ కళ్యాణ్కి మంచి దారిని సమకూరుస్తారని పిఠాపురం ఓటర్ల మీద మంచి నమ్మకం పెట్టుకున్నారు. పిఠాపురం ప్రజలకే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అవసరం ఎంతవరకు ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన సినిమా పరిశ్రమలోని తన వంతు ఎంతో ప్రజలకి మంచి చెడ్డలు సినిమా ద్వారా చెప్పడం జరిగింది.